అదేవిధంగా ఇక నిన్న జరిగి 11 తారీఖు జరిగి 13 తారీఖు ఏదైతే ఓట్ల లెక్కింపు జరిగిందో అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని మున్సిపాలిటీలలో మ్యాక్సిమం 52% పైగా సీట్లను కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాని హోరులోనే ఇంకా ప్రజలు మునిగిపోయి ఉన్నారు. ఇంకా ఆ ఆ బండి ఏదైతే కాంగ్రెస్ బండి ఉందో ఆ బండిలలో ఊరేగుకుంటూ కొందరు ఒక్కొక్క చోట ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును 100% గౌరవించాల్సిందే. కాబట్టి దానిలో భాగంగా కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ దాదాపుగా కాంగ్రెస్ ఇంకెక్కువ గెలిచేది ఉండే, కానీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందని ప్రజలకు ఇప్పటికైనా వాస్తవాలు చెప్పండి, ఇట్లా అబద్ధాలు చేరవేయకండి అని చెప్పేసి అటు డిప్యూటీ సీఎం అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పాలిస్తుంది, ఇంకా లేనిపోయిన అబండాలు వేయొద్దు కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పేసి అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉప ముఖ్యమంత్రి వీళ్ళు చెప్తా ఉన్నారు.